తాతయ్య గారు ఇప్పుడు ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి ఓట్లు కానీ వేయకపోతే మీ ఇళ్ళల్లో మీ భర్తలు మీరు అన్నం పెట్టద్దు ఇంట్లో కూడా రానియద్దని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. అన్నంత మాత్రాన ఆడవాళ్ళేం ఆగరు, తీసుకున్నారుగా లబ్ధి పొంది ఉండారు. ఆ వ్యవహారం ఏం ఆగదు. ఆడవాళ్ళ దగ్గర ఆడవాళ్ళే, మగవాళ్ళ దగ్గర మగవాళ్ళు. వీళ్ళు మందు తాగి ఏదో ఆగుతుంటారు, ఏం లాభం లేదు. శంకర్రావు గారు డిక్లేర్ అనానమస్. అసలు ఈ నియోజకవర్గం అయిపోయింది. శంకర్రావు గారికి వన్ సైడ్. నంబూరి శంకర్రావు గారికి మరి వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అల్లుడే మామ అల్లుడు పోటీ జరుగుతుంది కదా. జరిగినా సరే మామ అల్లుడైనా ఈ నియోజకవర్గం ఆయన చేసిన అభివృద్ధి పనులు అట్లా ఉన్నాయి. బాగా చేసిండు. అందరినీ కలుపుకొని పోయిండు ఫస్ట్ నుంచి. ఈ విభేదాలు పెట్టకుండా జనాన్ని వాడు వీడు అని లేకుండా, తెలుగుదేశం లేదు కాంగ్రెస్ లేదు, అందరినీ కలుపుకొని పోయిండు. అందరికీ పనులు చేసిండు. అమరావతి రోడ్డు కానీ ఇవన్నీ బాగా చేసిండు. కాబట్టి ఆయనకు వన్ సైడ్ గెలవటం పక్క. మరి ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు, అన్నీ బాగుందని మీరు చెబుతున్నారు కదా. అసలు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బాగాలేదు, ఏమీ లేదు, అసలు డెవలప్మెంట్ లేదని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నాడు. ఇంక ఇష్టం లేక ఆయన ఉండంగా ఏడ ఉంది రోడ్డు, ఏడండంగా ఏడలేదు. ఇప్పుడు ఇళ్ల స్థలాలు కావాల్సినన్ని ఇచ్చిండు. ఏ ఊరికి పెట్టినా జగనం కాలనీ పేరు పడిపోయింది. కావాల్సినన్ని కొంపలు కట్టి ఇచ్చేసి 1,80,000 రూపాయలు మళ్ళీ వాళ్ళకి ఇచ్చి ఇళ్ళన్నీ బాగా అయిపోయినాయి. అవి కానీ రావట్లేదేమో. ఏం లేదు, పిచ్చి మాటల్లో పిచ్చేవారు. కానీ ఇప్పుడు ఓడతాది గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈసారి ఇట్టి పరిస్థితుల్లో గెలవని ఓడిస్తాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనేవాడిది ఏముంది, సినిమా డైలాగులు. బాలకృష్ణ నీ ఇంటికి వస్తానని అన్నట్టు ఈయన కూడా అదే ఈ సినిమా డైలాగులే కానీ ఏం లాభం లేదు. ఆయనకి ఏం లేదు. ఇప్పుడు వాళ్ళే వాడిని వ్యతిరేకిస్తున్నారు కదా. తెలుగుదేశంలో ఎందుకు కలిసావు, అందులో గెలవకుండా ఉంటే కొంత వాళ్ళన్నా బాగా ఇది చేసేవాళ్ళు. అట్లాంటిది ఏం లేదు కదా. అందుకని వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. ఏ లాభం. ఇప్పుడు ఒకటి గారు, ఇప్పుడు ఎన్డీఏ కూటమి వాళ్ళందరూ ఏర్పడ్డారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోరాడుతున్నాడు, గెలుస్తాడంటావు? అయితే అస్సలు దాని గురించి కళ్ళు మూసుకొని నిద్రపో. గెలుపు ఖాయం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, నంబూరి శంకర్రావు గారు ఎమ్మెల్యే ఖాయం. దాని గురించి డౌటే లేదు. నారా లోకేష్ కుర్చీ మడత పెడతాను జగన్ అంటున్నాడు. ఇప్పుడు ఆ సినిమా చూసిండు కదా, గుంటూరు కారం సినిమా చూసి కుర్చీ మడత, అంత తప్పితే రెండోది ఏమీ లేదు. అది